అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సంఖ్యాకాండం 1 నుంచి 17 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 17 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి సీనాయి కొండ దగ్గర వాళ్ళతో నిబంధన చేసుకుని వాళ్ళని వాగ్దాన దేశం వైపుకు నడిపిస్తున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా ఇజ్రాయేల్ నడిస్తే వాళ్ళని దేవుడు కాపాడుతాడు, వాళ్ళకి తోడుంటాను అని, ఎప్పుడైతే వీళ్ళు తప్పు చేస్తారో దేవుడు వాళ్ళపైన తీర్పు తీరుస్తాడు అని అనేక సందర్భాల ద్వారా మనం చదువుకుంటూ వస్తున్నాం. సుమారుగా 40 రోజుల్లో అయిపోవాల్సిన ఇజ్రాయెల్ ప్రయాణం 40 సంవత్సరాలు ఎందుకైంది? మోషే అహరోన్ల పైన కోరహు అతని అనుచరులు చేసిన తిరుగుబాటు, దేవుడు తీర్చిన తీర్పు, లేవీల్ని మాత్రమే దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి దేవుడిచ్చిన సూచన, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం సంఖ్యాకాండం 18వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. యెహోవా అహరోనుతో ఇట్లా, నేను అహరోన్తో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే అహరోను ఇప్పుడు ప్రధాన యాజకుడు కాబట్టి అహరోన్నే దేవుడు ఎంచుకున్నాడు అన్నట్టుగా అందరి కర్రల్లో అహరోను కర్ర మాత్రమే చిగురించి పూలు పూసింది అన్నట్లుగా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. దేవుడు ఆ సూచన అందరికీ చూపించాడు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అహరోన్తోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవరు ఏ తప్పు చేసినా కానీ దానికి సమాధానం ఈ అహరోను కుటుంబమే చెప్పాలి. ఎందుకంటే దాన్ని పవిత్రంగా పరిశుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు యాజకులకి అప్పగించాడు కాబట్టి అక్కడ ఏది జరిగినా కానీ దానికి మీరే బాధ్యులు అని దేవుడు చెప్తున్నాడు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మీరు కూడా ఏ తప్పులు చేయకూడదు. మీ కుటుంబంలో ఎవరైనా తప్పులు చేసినా కానీ దానికి మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది, మీరే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రీకులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావాలను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను, వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను. లేవీలకి ప్రత్యక్ష గుడారాన్ని కాపాడే ఆ బాధ్యత ఇచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారం లోపల జరిగే పనులు, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న వాటిని ముట్టుకునే అధికారం అది మాత్రం కేవలం అహరోను కుటుంబానికి మాత్రమే ఉంది. మిగిలిన లేవీలందరూ కూడా దేవుడిచ్చినట్టుగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని కాపాడాలి. ఉదాహరణకి కహాతీలకు ఒక రకమైన పని, మరారీలకు ఒక రకమైన పని, ఇలా దేవుడు లేవి గోత్రంలోనే ఏ ఏ వంశానికి ఏ ఏ పని అప్పగించాడో కూడా ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఆ పని వాళ్ళు చేయాలి. లోపలుండి వాటిని ముట్టుకొని అక్కడ జరిగే ఆచారాలు, బలులు ఇవి మాత్రం అహరోను కుటుంబం వాళ్ళు మాత్రమే చేయాలి. మనం ప్రత్యక్ష గుడారానికి ఏ గోత్రం వాళ్ళు ఎటువైపు ఉండాలని కూడా మాట్లాడుకున్నాం. ప్రత్యక్ష గుడారానికి ఎంట్రన్స్లోనేమో అహరోను కుటుంబం ఉండాలి, దానికి చుట్టుపక్కల లేవీల మిగతా కుటుంబాలు ఉండాలి, లేవి గోత్రం ప్రత్యక్ష గుడారానికి చుట్టూ ఉండాలి. ఆ తర్వాతే మిగిలిన గోత్రాలు, యోధా గోత్రం అని అవన్నీ కూడా మిగిలిన గోత్రాలు దాని చుట్టూ ఉండాలి అని ఇదంతా కూడా మనం చదువుకున్నాం. ఆ ప్రత్యక్ష గుడారాన్ని కాపాడే బాధ్యత దేవుడు ఈ లేవి గోత్రానికి ఇస్తున్నాడు అనేది మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా. అయితే వారును మీరును చావకుండునట్లు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు. ఆ బలిపీఠం దగ్గరికి, పరిశుద్ధ గుడారానికి సంబంధించిన వాటి దగ్గరికి యాజకులు మాత్రమే సమీపించాలి, ఇంకా ఎవరో కూడా సమీపించకూడదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. కాపాడే పని మాత్రం అందరిది, ముట్టుకునే పర్మిషన్ మాత్రం కేవలం యాజకులది. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇజ్రాయేలీల మీదకి కోపము రాదు. మీరు చేసే పనిని బట్టి, మీరు ఇజ్రాయేలీలకి చెప్పే మాటలను బట్టి, ఎంత బాగా మీరు ఇజ్రాయేల్ నడిపిస్తున్నారు అనే దాన్ని బట్టి దేవుడి కోపం ఇజ్రాయేల్ మీదకి రావాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో మనం చెప్పాలి అంటే ఒక పాస్టర్, ఒక సేవకుడు ఎలా అయితే తన సంఘం మొత్తాన్ని కాపాడాలో, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా సంఘాన్ని నడిపించాలి, అలాగా యాజకులకి దేవుడు ఇజ్రాయేళ్ల బాధ్యత అప్పగిస్తున్నాడు అని దాని అర్థం. ఇదిగో నేను ఇజ్రాయేళ్ల మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠము పనులన్నింటి విషయముల్లో, అడ్డతెర లోపలి దాని విషయముల్లో యాజకత్వము జరుపు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. అన్యుడు ఎవడో కూడా ఇజ్రాయేలీయుడు కాని
వాడు ఎవడో కూడా మీ దగ్గరికి రాకూడదో, మీరు కేవలం ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పని చేయాలని చెప్తున్నాడు. యాజకుల్ని దేవుడు ఎలా సెపరేట్ చేశాడు, లేవీల్ని దేవుడు ఎలా సెపరేట్ చేశాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి గోత్రము నుండి తొలిచూలు పుట్టిన వాళ్ళకి బదులుగా లేవీలు వెల ఇచ్చి కొనబడ్డారు. ఇవన్నీ కూడా మనం ముందు అధ్యాయంలో చదివాము. దేవుడు మరలా ఒకసారి ఇక్కడ అవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. నెక్స్ట్, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలీలు ప్రతిష్ఠించు వాటన్నింటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు పని మీకు ఇచ్చి ఉన్నాను. అక్కడ ఇచ్చే అర్పణలన్నింటిలో, బలుల విషయంలో, నైవేద్యం విషయంలో వాటన్నింటినీ కూడా కాపాడే పని, ఇజ్రాయేలీల పాపాలను పోగొట్టడానికి, ఇజ్రాయేలీలు కృతజ్ఞత అంటూ దేవుడి దగ్గర ఏదైనా అర్పించిన వాటన్నిటికి కూడా మీరే బాధ్యత వహించాలి. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకు నేను వాటిని ఇచ్చి ఉన్నాను. అభిషేకం అనేది దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను, మీరు మామూలు ప్రజలకి వేరుగా ఉండాలి, వాళ్ళకన్నా ఇంకా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అనేది ఒకసారి గుర్తు చేస్తున్నాడు. అభిషేకమును బట్టి నేను మీకు ఈ పనిచ్చాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావాల్సినవి ఏవనగా, బలులన్నింటిలో కూడా ఏదైతే దహన బలి ఉంటుందో, అగ్నిలో పూర్తిగా దహించేస్తారో, ఆ దహన బలిలో మాత్రం జంతువు మొత్తాన్ని కూడా అర్పించేస్తారు. అది ఎవరికి చెందదో పూర్తిగా దేవుడికి అర్పించాం అన్నట్టు. మిగిలిన ఏ బలుల్లో అయినా కానీ కొంత పార్ట్, ఆ కొవ్వు అవన్నీ కూడా బలిపీఠం మీద దహించేసిన తర్వాత మిగిలింది యాజకులు తీసుకోవచ్చు అని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. దేవుడు మరలా ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. వారి నైవేద్యములన్నింటిలో, వారి పాప పరిహారార్థ బలులన్నింటిలో, వారి అపరాధ పరిహారార్థ బలులన్నింటిలో వారు నాకు తిరిగి చెల్లించు అర్పణలన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను. ఆ ప్రత్యక్ష గుడారం లోపలే ఆ బలుల్లో ఏవైతే మీకు వస్తాయో వాటిని మీరు తినొచ్చు. ప్రతి మగవాడును దాన్ని తినవలెను, అది నీకు పరిశుద్ధంగా ఉండును. ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవరికైతే దేవుడు పని అప్పగించాడో ఆ యాజకులు మాత్రమే ఇవి తినాలి. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఈ బలులకు సంబంధించిన వాటిలో ఏవి కూడా తినకూడదు. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినది ఇజ్రాయేలీలు అల్లాడించు అర్పణములన్నీ నీ వగును. ఏవైతే బలులు కాకుండా ఇంకా ఇజ్రాయేలీలు అర్పిస్తారో, కృతజ్ఞత అవ్వచ్చు, నైవేద్యం అవ్వచ్చు, అర్పణ అవ్వచ్చు, అవన్నీ కూడా మీవే, యాజకులు తీసుకోవాలి. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటినిచ్చితిని. అంటే వెళ్ళబోయే వాగ్దాన దేశంలో కూడా ఇది మీరు ఎప్పటికే పాటించాలి. లేవీలు మిగతా ప్రజలందరికీ దేవుడికి మధ్యవర్తులుగా ఉండాలి అనేది నిత్యమైన కట్టడ అని చెప్తున్నాడు. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. పవిత్రులు అన్నాడు చూడండి, అపవిత్రుల దగ్గరికి రాకూడదు, అపవిత్రులు ప్రత్యక్ష గుడారానికి కొన్ని రోజులు దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే చెప్పాడు కదా. దేవుడు తినొద్దన్న వాటిని తినకుండా, రోగాలేం లేకుండా, మృత కళేబరాలు ముట్టుకోకుండా అలా పవిత్రులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తినొచ్చు. ఇవన్నీ కూడా ముందు అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఇక్కడ మరలా ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, పైన అధ్యాయాల్లో లేవీల్ని మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు అని ఇజ్రాయెల్ అందరికీ తెలిసేలా చేశాడు కాబట్టి. కోరాహు అలా కొంతమంది అహరోను సంతానం అహరోను పైన ఎదురు తిరిగారు కదా, వాళ్ళందరికీ కూడా మరలా ఒకసారి లేవీల యొక్క బాధ్యతలు, వాళ్ళకి ఇవ్వాల్సిన అర్పణలు ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని. వారు తమ దేశపు పంటలన్నింటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ప్రతి దాంట్లో ప్రథమ ఫలం దేవుడిదని మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. యాజకులు, లేవీలు అవన్నీ కూడా. ఇజ్రాయెల్లో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. అంటే ఇజ్రాయేలీలో ఏదైతే మొదటిది ప్రథమ ఫలం ఉంటుందో అదంతా కూడా మీది. మనుషుల్లోదేమి, జంతువుల్లోదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లోని ప్రతి తొలిచూలు నీదగును. మనుషుల్లో ప్రతి తొలిచూలు యాజకులది. అంటే మనుషులకి సంబంధించి తొలిచూలు పుట్టిన వాళ్ళకి బదులుగా వెల ఇవ్వాలి ప్రత్యక్ష గుడారం నిమిత్తం అని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. అలా మనుషుల్లోదేమి, జంతువుల్లోదేమి, వస్తువుల్లోదేమి ప్రతి దాంట్లో తొలిచూలు లేవీలది. అయితే మనుష్యుని తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను, అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లలను వెల ఇచ్చి విడిపింపవలెను. ఎందుకు? అపవిత్ర జంతువులు తినకూడదు కదా, కాబట్టి వాటిని అమ్మి వాటి వెలని పరిశుద్ధ గుడారానికి, ప్రత్యక్ష గుడారానికి ఇవ్వాలి అని చెప్పి దేవుడు ముందుగా చెప్పినట్లుగానే మరలా ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ప్రతి దాంట్లో మొదటిది దేవుడిది అన్నట్టుగా. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను.
తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలుచూలిని, గొర్రె యొక్క తొలుచూలిని, మేక యొక్క తొలుచూలిని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి కొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీదగును. అల్లాడింపు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నింటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని. ఇవన్నీ కూడా ముందధ్యాయంలో మనం చదువుకున్నాయే. దేవుడు మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ప్రతి తొలుచూలు అనేది కూడా మీకు గుర్తుంది అనుకుంటున్నా. ఐగుప్తులో ప్రతి తొలుచూలు వాళ్ళని దేవుడు రక్షించిన దానికి గుర్తుగా వీళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటా ఉండాలి. దేవుడు వీళ్ళని కాపాడుతున్నాడు అనేది వీళ్ళు మర్చిపోకుండా ఉండాలి అనే ఉద్దేశం కోసం ప్రతి దాంట్లో తొలిచూలు దేవుడికి ఇవ్వాలి అని చెప్పాడు. ఇప్పుడు దాకా చదువుకున్నవన్నీ కూడా మనం ముందే ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి నేను మరీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరికన్నా వీటి గురించి ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. దీన్ని కేవలం ఇప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీరు వెళ్ళిన వాగ్దాన దేశంలో కూడా పాటించాలి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇజ్రాయేళ్ల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అంటే లేవీయులు కేవలము దేవుడి పని మాత్రమే చేయాలి. ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పని మాత్రమే చేయాలి. అది కాకుండా మిగతా వేటిల్లోనూ వీళ్ళకి పాలు పంపులు ఉండవు. ఉదాహరణకి 12 గోత్రాలకి కూడా వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఏ గోత్రం ఎక్కడెక్కడ ఉండాలి అని దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాగ్దాన దేశాన్ని 12 భాగాలు చేసి ఆ గోత్రంలో ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి ఏ గోత్రానికి సంబంధించి ఆ గోత్రానికి కొంత ప్లేస్ ఇస్తాడు దేవుడు. కానీ లేవీయులకు మాత్రం ఏ ప్లేసు ఇవ్వడు. ఎందుకంటే లేవీయులు సెపరేట్గా ఉండాల్సిన వాళ్ళు కాదు. మిగిలిన 12 గోత్రాలకి దేవుడి లక్షణాలను గుర్తు చేయాల్సిన వాళ్ళు, దేవుడి యొక్క మాటలు గుర్తు చేయాల్సిన వాళ్ళు. కాబట్టి లేవీలకి సెపరేట్గా ఒక ప్లేస్ అంటూ ఏముండదో, ఈ ప్లేస్లో మీరు వాగ్దాన దేశంలో ఉండాలి అనేది ఏముండదో, 12 గోత్రాల్లోనూ లేవీలు ఉండేలాగా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే 12 గోత్రాలకి డివైడ్ చేస్తాడు. వీళ్ళు ఆ గోత్రాల మధ్యలో బ్రతుకుతూ ఉంటారు. అంతేగాని వాగ్దాన దేశంలో వీళ్ళకి సెపరేట్గా ఏ స్వాస్థ్యము ఉండదు, అంటే ఏ స్థలము ఉండదు, ఏ పాలు వాళ్ళకి ఏ పనులు అలాంటి వేరే పనులే ఉండకూడదు. కేవలము ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులు అంటే ఇజ్రాయేలీలకి దేవుడి యొక్క మాటలు గుర్తు చేయడం, పాపాన్ని పోగొట్టుకోవాలి అనే విషయాన్ని గుర్తు చేయడం, ఇవన్నీ కూడా యాజకుల పనులు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులు. అవి మాత్రమే లేవీలు చేయాలి. మరి లేవీలు ఏ వ్యాపారం చేయకుండా, ఏ పొలం పండించకుండా, ఏం చేయకుండా లేవీలు ఎలా బ్రతుకుతారు? వాళ్ళకి తినటానికి ఉండటానికి ఎలా అనేదానికి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశంభాగాలన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఇజ్రాయేలీల్లో ప్రతి ఒక్కరూ కూడా దశంభాగాలు తీసుకురావాలి. అంటే వాళ్ళకున్న ప్రతి దాంట్లో, వాళ్ళకు వచ్చే ప్రతి దాంట్లో 10% దాన్ని తీసుకెళ్ళి లేవీలకు ఇవ్వాలి. ఒకటి, లేవీలు కేవలము దేవుడి లక్షణాలని దేవుడు పనిచేయడానికే ప్రత్యేకింపబడిన వాళ్ళు కాబట్టి లేవీలు మరలా లోకానుసారమైన పనుల్లో బిజీ అయిపోకుండా వాళ్ళు కేవలము దేవుడి పని మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి, వాళ్ళని పోషించడానికి మిగతా ఇజ్రాయేలీలకి దేవుడు దశంభాగం అనేది ఇస్తున్నాడు. మిగతా ఇజ్రాయేలీలు దశంభాగం ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసేది మా పని, వీళ్ళు చేసేది మా కోసం, వీళ్ళు దేవుడికి మాకు మధ్య మధ్యవర్తులుగా ఉంటున్నారు అనే భావన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సంపదలో నుండి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు మా కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు మా కోసం చెప్తున్నారు, వీళ్ళు మాకు దేవుడికి మధ్య మధ్యవర్తులుగా ఉంటున్నారు అనేది అటు ఇజ్రాయేలీలకి ఇటు లేవీలకి ఇద్దరి మధ్య ఉండాలి అన్న ఉద్దేశంతో ఇజ్రాయేలీల యొక్క సంపద వల్ల, వాళ్ళ దశంభాగం వల్ల లేవీలు బ్రతికేలాగా దేవుడు పెట్టాడు. వీళ్ళు పూర్తిగా దేవుడి పైనే ఆధారపడాలి లేవీలు, అంతేగాని మిగతా లోకానుసారమైన ఎటువంటి వ్యాపారాల్లో దిగకూడదు అనేది ఈ లేవీలకు విధింపబడిన ఆజ్ఞలు. ఈ కాలంలో పాస్టర్ అన్నవాళ్ళు లేదంటే సేవకులు అన్నవాళ్ళు కేవలం దేవుడి సేవ చేయాలి, లోకానుసారమైన జాబ్ ఏం చేయకూడదు అన్నట్టుగా ఏం లేదండి. ఇవి పాత నిబంధన ఆజ్ఞలు. వాటి భావాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఎవరైతే బోధకులు, ఎవరైతే సువార్థికులు లేకపోతే పాస్టర్లు ఉంటారో వాళ్ళు పూర్తిగా దేవుడి పనిలో 24 గంటలు కూడా కేటాయించాలి అనేది దాని భావం. ఒకవేళ వాళ్ళు దేవుడి పని మీద కేటాయించట్లేదు అంటే అప్పుడు వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. జాబ్ చేసుకుంటూ మిగిలిన సమయంలో దేవుడి సేవ చేయొచ్చు. ఈ దశంభాగాల విషయమైనా అంతే. పాత నిబంధనలో దశంభాగం ఇవ్వాలనేది ఆజ్ఞ, కొత్త నిబంధనలో ఆజ్ఞ కాదు. కానీ దాని భావం అయితే ఉంది. ఏంటి దాని భావం? ప్రజలు వాళ్ళకి బోధించే, వాళ్ళకి దేవుడి మాటలు చెప్పే, వాళ్ళని పాపం నుండి దూరం చేసే సేవ
సేవకులకి, బోధకులకి, సువార్థికులకి వాళ్ళకున్న సంపదలో నుండి కొంత ఇచ్చి సువార్త పరిచర్యకి ఉపయోగపడాలి అనేది భావం. ఖచ్చితంగా దశంభాగమే ఇవ్వాలి అని కొత్త నిబంధనలో ఆజ్ఞ లేదు, కానీ దశంభాగం కన్నా తక్కువైనా ఇవ్వచ్చు, దశంభాగం కన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు, దేవుడు వాళ్ళని ప్రేరేపించిన దాన్ని బట్టి. అంతేగాని కొత్త నిబంధనలో దశంభాగాలు ఇస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు ₹1,00,000 రావాలంటే మీకున్న ₹1,00,000 మీరు దశంభాగం ఇవ్వాలి, అదేదో వ్యాపారం లాగా మనం దేవుడికి ఇస్తేనే దేవుడు మనకి రట్నిస్తాడు అనేది కాదు. కొత్త నిబంధనలో కానుకలు సంఘానికి ఇచ్చేదానికి రెండు కారణాలు. ఒకటి, సువార్త వ్యాప్తి, అంటే మరింత మందికి సువార్త చేరువ అవ్వాలి, అందులో నేను సహాయపడాలి అనేది మొదటి ఉద్దేశం. రెండోది కృతజ్ఞత, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి మనకి వాక్యం చెప్పే, మనకి బోధించే సువార్థికుల్ని, పాస్టర్లని, వాళ్ళని మనం పోషించాలి అనేది కృతజ్ఞత. ఈ సువార్త వ్యాప్తి, కృతజ్ఞత ఈ రెండు కారణాలే కానీ నేను ఇస్తే దేవుడు నన్ను ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడు, నన్ను దేవుడు ఆశీర్వదించాలంటే నేను ఖచ్చితంగా దశంభాగం ఇవ్వాలి, నాకు ఎక్కువ డబ్బులు రావడం కోసం నేను దశంభాగం ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలతో కొత్త నిబంధనలో దశంభాగాలు ఇవ్వకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దశంభాగాల గురించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కానీ పాత నిబంధనలో మాత్రం దశంభాగాలు ఇవ్వడం అనేది ఆజ్ఞ, వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేవీలు కేవలం దేవుడి పరిచర్య, ప్రత్యక్ష గుడారం పనులు మాత్రమే చేయాలి అనేది ఆజ్ఞ, వాళ్ళు దాన్ని ఆచరించాలి. వాళ్ళు ఇంకా వేరే లోకానుసారమైన ఏ పనుల్లోనూ మునిగిపోకూడదు. పంటలు పండించడం, పశువుల్ని మేపడం, వ్యాపారాలు, ఇలాంటి పనులు లేవీలు చేయకూడదు. లేవీలు కేవలం ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనుల్లో మాత్రమే ఉండాలి. ఆజ్ఞలు మారాయి కానీ వాటి వెనకాల ఉండే భావం మారలేదు కొత్త నిబంధనలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇజ్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. అయితే లేవీలు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇజ్రాయేళ్ల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మరలా గుర్తు చేస్తున్నాడు, ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఆ లోపల చేసే పనులకి లేవీలు, ఆ యాజకులు వాళ్ళే బాధ్యత వహించాలి. వాళ్ళు కాకుండా ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులు ఇంకెవరో కూడా చేయకూడదు. వీళ్ళకి వాగ్దాన దేశంలో ఎటువంటి భూమి కేటాయించబడదో, వీళ్ళు కేవలము దేవుడిపైనే ఆధారపడాలి. ఇజ్రాయేలీలకి దేవుడే వాళ్ళ స్వాస్థ్యము. అయితే ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశంభాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇజ్రాయేళ్ల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. ఈ దశంభాగాలు దేవుడు లేవీలకు ఇస్తున్నాడు కాబట్టి లేవీలు ఇజ్రాయేలీలు ఇచ్చే ఈ దశంభాగాలు కాకుండా మిగతా ఏ స్వాస్థ్యాన్ని, మిగతా ఏ ఆస్తిని సంపాదించుకోకూడదు, వాళ్ళు ఇంకా ఏ పనులు కూడా చేయకూడదు అని చెప్పి లేవీలకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నెక్స్ట్, మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు లేవీలతో ఇట్లనుము. లేవీలతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా ప్రజలకు కూడా కొన్ని కలిపి చెప్పాడు, ఇప్పుడు కేవలం లేవీలతో. నేను ఇజ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశంభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు దానిలో, అనగా ఆ దశంభాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించవలెను. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఇచ్చిన దశంభాగంలో దాంట్లో మళ్ళా ఒక 10% తీసి యెహోవాకు ప్రతిష్ఠించాలి. యెహోవాకు ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ఇజ్రాయెల్ అందరూ కూడా లేవీలకు ఇస్తారు. లేవీలు అహరోను కుటుంబానికి ఇవ్వాలి, అంటే యాజకులకి ఇవ్వాలి. లేవీలు కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు, వాళ్ళు ఏదో పూర్తిగా పరిశుద్ధులు, మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అన్నట్టుగా ఆ భావన లేవీలకి రాకూడదు అనే ఉద్దేశంతో లేవీలు కూడా ఏం చేయాలి, అందులో దశంభాగాన్ని, అంటే ఇజ్రాయెల్ అందరూ ఇచ్చిన దశంభాగాన్ని అన్నింటిని కలిపి వాటిలో దశంభాగాన్ని తీసి యెహోవాకు ప్రతిష్ఠించాలి, అంటే అహరోను కుటుంబానికి. మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలెను. మీరు అట్లు ఇజ్రాయేలు యొద్ద పుచ్చుకొని మీ దశంభాగములన్నింటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. మీకు వచ్చిందే మీ జీతం, అదే మీకు పోషణాధారం, దాన్నే మీ పంటగా, దాన్నే మీ వ్యవసాయంగా మీరు భావించాలి. అందులో దశంభాగాన్ని యెహోవాకు చెల్లించాలి. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణము యాజకుడైన అహరోనుకు ఇవ్వవలెను. అహరోను కుటుంబానికి వెళ్ళిద్ది ఈ లేవీలు ఇచ్చే దశంభాగం. ప్రజలందరూ ఇచ్చే దశంభాగం లేవీలకి చెందిద్ది, లేవీలు ఇచ్చే దశంభాగం అహరోను కుటుంబానికి చెందిద్ది. మీకు ఇయ్యబడు వాటన్నింటిలో ప్రతిష్టమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణము, అనగా దాని ప్రతిష్ట భాగమును దానిలో నుండి ప్రతిష్ఠించవలెను. అంటే మీకు ఇవ్వబడిన దాంట్లో దశంభాగం, అంటే ఆ ప్రతిష్ట భాగాన్ని దేవుడి కోసం మీరు కేటాయించాలి. మరియు నీవు వారితో, మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది
కళ్ళపు వచ్చు బడివలెను, ద్రాక్ష తొట్టి వచ్చు బడివలెను, లేవీలదని ఎంచవలెను. అంటే లేవీలకి అదే పంట, అదే వాళ్ళ వ్యవసాయం లాగా, అంటే అదే వాళ్ళ జీవనాధారంగా లేవీలు ఎంచాలి. వీళ్ళ పని అంటే మిగతా వాళ్ళందరి పని వ్యవసాయము, జీవాలను పోషించడం. అదైతే వీళ్ళ పని దేవుడి మాటలను ప్రజలకు చెప్పడం, దేవుడికి ప్రజలకి మధ్య మధ్యవర్తులుగా ఉండడం. ఆ పని చేసినందుకు వాళ్ళకి ఇచ్చే జీతం లాగా ఈ దశంభాగాన్ని భావించాలి. అందులో మరలా దశంభాగాన్ని తీసి అహరోను కుటుంబానికి, యాజకుని కుటుంబానికి ఇవ్వాలి. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దాన్ని తినవచ్చును, ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము. ప్రత్యక్ష గుడారంలో మీరు చేసే పనికి అది మీకు జీతము. ఇజ్రాయెల్ ఇచ్చిన దశమ భాగాల్లో నుండి, అంటే వాళ్ళ పంటల్లో దవ్వచ్చు, వాళ్ళ యొక్క పశువుల్లో దవ్వచ్చు, వాళ్ళ యొక్క ఆస్తిలో దవ్వచ్చు, ఆ దశమ భాగాన్ని లేవీలు తీసుకుంటారు. ఆ లేవీలు వాళ్ళ జీతంగా వాళ్ళ కుటుంబ పోషణ కోసం వాడుకోవచ్చు. యాజకులు మాత్రం ఈ లేవీలు ఇచ్చే దశమ భాగాన్ని వాళ్ళ పోషణకి వాడుకోవచ్చు. కానీ ప్రత్యక్ష గుడారంలో అర్పించబడే బలులు మాత్రం ఆ ప్రత్యక్ష గుడారం లోపల మాత్రమే తినాలి. ఏవైతే ప్రత్యక్ష గుడారానికి సంబంధించినవో అవి ప్రత్యక్ష గుడారం లోపలే జరగాలి. ఈ దశమ భాగాలు లేవీలు ఇచ్చేవి, అవి యాజకులు వాళ్ళ జీతంగా భావించి వాళ్ళ కుటుంబాల్లో పోషణ కోసం వాళ్ళ కుటుంబాల్లో దాన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. దానికి దీనికి డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలి. ఎవరికైనా కానీ అధ్యాయం అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దాన్ని బట్టి పాప శిక్షను భరింపకుందురు. మీరు చావకుండునట్లు ఇజ్రాయిలుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. ఇజ్రాయిల్ ప్రతిష్ఠితమైన వాటి ఏదైనా దేవుడు చెప్పిన ఏ ఆజ్ఞని కూడా అపవిత్రపరచకూడదు. అపవిత్రపరచడం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞని మీరడం, తినొద్దన్నవి తినటమో, తినొద్దన్న ప్లేస్లో తినటమో, అర్పింపకూడని విధంగా అర్పించడమో, ఏదైనా కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని అతిక్రమించడమే అపవిత్రపరచడం. అలా ఏది కూడా అపవిత్రపరచకూడదు. అపవిత్రపరిస్తే వాళ్ళ మీదకి దేవుడి యొక్క తీర్పు వస్తుంది అని చెప్తున్నాడు. ఆ పాప శిక్షను తప్పించుకోవాలంటే దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. వాటిల్లో దశమ భాగం కూడా ఒకటి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 20వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను. దశమ భాగాల గురించి అయిపోయిన తర్వాత ఇంకా చెప్తున్నాడు దేవుడు మోషే అహరోనులతో ఏం చెప్తున్నాడు చూద్దాం. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇజ్రాయేలీలు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియు అయిన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. కళంకం ఏది లేకుండా ఉండాలి, మచ్చ ఏది కూడా లేకుండా ఉండాలి. అంటే పూర్తిగా ఎర్రగా ఉండాలి. దాని మీద మళ్ళీ నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు ఇలాంటివి ఏమి ఉండకూడదు. పూర్తిగా ఎర్రగా ఉండాలి. ఏ కాడి మోయకూడదు, అంటే దాని మీద బరువేది కూడా మొయ్యందై ఉండాలి. మంచి యవనంలో ఉన్న పెయ్య అనగానే ఆవు, దాన్ని తీసుకురావాలని చెప్తున్నాడు. తీసుకొచ్చి ఏం చేయాలి? మీరు యాజకుడైన ఎలియాజర్కి దాన్ని అప్పగింపవలను. యాజకుడు ఏం చేయాలి? ఒక పాలెము వెలుపలకి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలెను. పాలెం బయట అంటే అందరికన్నా బయటికి తీసుకెళ్ళిపోయి దాన్ని వధించాలి. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, దాని మాంసమును, దాని రక్తమును, పేడయు దహింపవలెను. అంటే ఆ జంతువు మొత్తాన్ని కూడా దహించాలి, కొంచెం కూడా మిగలకుండా. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాలుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఏమేమి వేయాలంట? కాలుతున్న అగ్నిలో దేవదారు కర్ర, ఇది కూడా ఎర్రగానే ఉంటుంది. హిస్సోపు, ఇది కూడా ఎర్రగానే ఉంటుంది. రక్తవర్ణపు నూలు, ఇది కూడా ఎర్రగానే ఉంటుంది. వాటన్నిటిని, ఆ పెయ్య, ఎర్రని పెయ్య అన్నాడు కదా, వాటన్నిటిని తీసి ఆ ఎర్రగా మండుతున్న అగ్నిలో వేయవలెను. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఏ యాజకుడైతే ఆ ఎర్రని పెయ్యను చంపుతాడో ఆ యాజకుడు కూడా సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండాలి. అదేంటి? దేవుడే చెప్పాడు కదా దాన్ని చంపమని, మళ్ళీ సాయంత్రం వరకు అపవిత్రుడేంటి అనే క్వశ్చన్ మీరు మైండ్లో పెట్టుకోండి, నేను చివరిలో చెప్తా. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఎవడైతే దాన్ని దహిస్తాడో వాడు కూడా, చంపిన యాజకుడు ఎవరైతే దహించిన వాడు ఉన్నాడో వాడు, ఇద్దరు కూడా అపవిత్రులై ఉండాలి సాయంకాలం వరకు. దేవుడే చెప్పాడు కదా, అయినా కానీ వాళ్ళు ఎందుకు అపవిత్రులు అనేది నేను చెప్తా, అదొకసారి గుర్తుపెట్టుకోండి. ముందుగా ఎర్రని పెయ్యను తీసుకురావాలి. దాన్ని పాలెనికి వెలుపలికి ప్రజలందరికీ దూరంగా తీసుకెళ్ళి అక్కడ దాన్ని చంపాలి. దాని రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట 7 సార్లు ప్రోక్షించాలి.
కాల్చాలి, ఆ జంతువు మొత్తాన్ని కూడా కాల్చేయాలి. ఆ జంతువుతో పాటు ఏమేం కాల్చాలి? దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు. వీటన్నింటికి భావాలు నేను చివరిలో చెప్తానండి, చదువుకుంటూ వెళ్దాం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందును ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇజ్రాయేలీల సమాజముకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆ భస్మాన్ని ఎవడైతే పోగు చేస్తాడో, అంటే ఆ పెయ్య మొత్తాన్ని కాల్చేసిన తర్వాత బూడిద మిగిలిద్ది కదా, ఆ బూడిదనేమో పాప పరిహారార్థ జలముగా వాడాలి. అంటే ఆ బూడిదలో నీళ్లు కలిపి దాన్ని పాప పరిహారార్థ జలముగా వాడాలి. ఆ బూడిదని పట్టుకున్నవాడు, దాన్ని అంతటిని ఒక చోట చేర్చిన వాడు కూడా సాయంకాలం వరకు అపవిత్రుడు. ఇది కూడా ఎందుకో నేను చెప్తా. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏది? ఆ బూడిదను పట్టుకున్నవాడు అపవిత్రుడు, ఆ పెయ్యను చంపినవాడు అపవిత్రుడు, దాన్ని దహించిన వాడు కూడా అపవిత్రుడు. కానీ ఆ బూడిద మాత్రం పాపాన్ని కడిగే శక్తి కలది. పాప పరిహారార్థ జలము అంటున్నాడు. ఇది ఇజ్రాయేలీలకును వారిలో నివసించే పరదేశులకును నిత్యమైన కట్టడ. ఇది అక్కడికి వెళ్ళిన వాగ్దాన దేశంలో కూడా మీరు పాటించాలి. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. చనిపోయిన వాళ్ళను ముట్టుకుంటే 7 రోజులు అపవిత్రుడు అని మనం ముందే చదువుకున్నాం. ఆ 7 రోజుల తర్వాత ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావచ్చు అని మనం ముందే చదువుకున్నాం. రావాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. రావాలంటే 3వ రోజేమో పాపశుద్ధి చేసుకోవాలి, 7వ రోజేమో పవిత్రుడవుతాడు. ఆ పవిత్రుడవడానికి ఏం బలి అర్పించాలి ఏంటి, ఇవన్నీ కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. దానికి ఎక్స్ట్రాగా ఈ బూడిదను కూడా ఉపయోగించాలి అతడు పవిత్రపరచడానికి, ఈ ఎర్రని పెయ్య యొక్క బూడిదని అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు ఇలాగా ఏంటి అనేది కూడా నేను చివరిలో చెప్తాను. ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరిచిన వాడు అగును. ఆ మనుష్యుడు ఇజ్రాయిల్లో నుండి కొట్టివేయబడును. ఎవడైతే ఇలాగా ఆ పాపాన్ని కడుక్కోడో శుద్ధి చేసుకోడో ఆ నరశవాన్ని ముట్టినందుకు వాడు ఇజ్రాయిల్లో నుండి కొట్టివేయబడాలి. పాప పరిహారార్థ జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికి ఉండును. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది దీని అంతటికీ ఏంటి మీనింగ్ అని చెప్పేసి. మరలా ఒకసారి నేను చెప్పుకుంటూ వస్తాను, ఒకసారి చూడండి. ఇదంతా కూడా దేనికోసము అంటే పాపాన్ని దూరం చేయడానికి. ఏ పాపాన్ని? మరణం ద్వారా వచ్చేదాన్ని దూరం చేయడానికి. మరణించిన ఎవరినన్నా ముట్టుకున్నప్పుడు వాళ్ళు 7 రోజులు అనగానే దాని భావం ఏంటి? శాశ్వత కాలము అని కదా. శాశ్వత కాలము ఉండే అపవిత్రతని వాళ్ళు 7 రోజుల్లో భరిస్తున్నారు అన్నట్టుగా అనమాట. ఆ మరణాన్ని ముట్టిన వాళ్ళు 7 రోజులు దూరంగా ఉండాలి. వాళ్ళు మరలా పవిత్రులు అవ్వాలి అంటే ఈ ఎర్రని పెయ్య యొక్క బూడిదని వాళ్ళని క్లీన్ చేయడానికి వాడాలి అని చెప్తున్నాడు. పాత నిబంధన మొత్తం యేసుక్రీస్తు వారిని సూచించేది అని చెప్పాను కదా. యేసుక్రీస్తు వారిని సూచించే ఇది ఇంకొక లక్షణం. యేసుక్రీస్తు వారిని సూచించే ఇది ఇంకొక ఆచారం. ఇది ఇజ్రాయేల్కి ఇస్తున్నాడు. ఆ ఎర్రని పెయ్య ఎందుకు అన్నాడు? దాని యొక్క బూడిద ఎక్కువ కాలం వస్తుంది కదా. ఎప్పుడైతే ఆ బూడిద అయిపోద్దో అప్పుడు మళ్ళీ ఇంకొక ఎర్రని పెయ్యని దహిస్తారు. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే అది నిత్యంగా ఉండాలి, ఎప్పుడు కూడా పాపాలను కడగడానికి సూచనగా ఉండాలి అనేది దీని అర్థం. యేసుక్రీస్తు వారిని పాత నిబంధన చూపిస్తుంది అని మనం చదువుకున్నాం. ఈ ఆచారం యేసుక్రీస్తు వారిని ఎలా చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఏం చేయాలి? ఏ లోపము లేని ఎర్ర పెయ్యను తీసుకోవాలి. కొత్త నిబంధనలో ఏ లోపము లేదు అంటే ఏంటి? పాపము లేనిది. శరీర ప్రకారమైన ఆచారాల ద్వారా దేవుడు ఆత్మ సంబంధమైనవి నేర్పిస్తున్నాడు అని మనం ముందు నుండి చదువుకుంటానే వస్తున్నాం. శరీర సంబంధంగా ఏ కళంకము లేదు, ఏ మచ్చ లేదు అంటే ఏ పాపము చేయని వాడు మాత్రమే పాపాన్ని కడగడానికి అర్హుడు అని దాని అర్థం. ప్రపంచంలో ఏ పాపము చెయ్యనిది ఒక్క యేసుక్రీస్తు తప్ప ఇంకెవరో కూడా లేరు. కాబట్టి యేసుక్రీస్తే మన పాపాన్ని కడగడానికి అర్హుడు. ఆ యేసుక్రీస్తు వారు ఎలా మరణించారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏ పాపము లేనిదిగా ఉండాలి, అది దాన్ని పాలెము వెలుపలికి తీసుకెళ్ళాలి. యేసుక్రీస్తు వారు కూడా ఇజ్రాయేలీలో ఉన్న స్థలానికి దూరంగా ఆ కొండ మీద అర్పింపబడ్డారు అని మనం చదువుకున్నాం. పాలెము వెలుపల అర్పింపబడ్డారు. ఇజ్రాయేళ్ల నివాస స్థలానికి వెలుపల ఆయన అర్పింపబడ్డాడు, పరిపూర్ణంగా అర్పింపబడ్డాడు. ఇక్కడ ఎలా అయితే ఆ పెయ్యని పరిపూర్ణంగా దహిస్తారో అలాగా యేసుక్రీస్తు వారి జీవితం మొత్తం, ఆయన శరీరం మొత్తం, ఆయన ఆత్మ మొత్తం కూడా మన కొరకే పనిచేసింది అనే దానికి గుర్తుగా దేవుడు ఇలా పెట్టాడు. ఆ రక్తము, దాని రక్తమే కడుగుతుంది, ఆ మరణమే కడుగుతుంది పాపాన్ని అని ఎర్రని పేకి ఎందుకు పెట్టాడంటే ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారి రక్తము, యేసుక్రీస్తు వారి దేహము, యేసుక్రీస్తు వారు మాత్రమే పాపాన్ని కడగలడు అనేది మనకు తెలియడానికి. ఇజ్రాయేలీలో ఎవరైనా కానీ మరణాన్ని ముట్టుకుంటే ఇది చెయ్యాలి అని చెప్పాడు.
కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు శరీర సంబంధమైన మరణం నుండి కాదు కానీ ఆత్మ సంబంధమైన మరణం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. మనం పాపాల ద్వారా చేసిన తప్పుల ద్వారా మనం చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు వారు మనల్ని తిరిగి బ్రతికించారు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. ఆత్మ సంబంధమైన మరణాన్ని కడగడానికి యేసుక్రీస్తు వారు అవసరం అనే విషయాన్ని ఈ ఎర్రని పెయ్య ద్వారా, ఈ ఆచారం ద్వారా దేవుడు ఇజ్రాయేలీలకి పాత నిబంధనలో చూపిస్తున్నాడు. దాన్ని మొత్తం కాల్చిన తర్వాత ఆ బూడిదని ఎప్పటికే ఇజ్రాయేలీని శుభ్రం చేయడానికి వాడినట్టుగా యేసుక్రీస్తు వారు చనిపోయి 2000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన ఎప్పటికీ కూడా మనుషుల పాపాలు కడగడానికి అర్హుడు. ఆయన మాత్రమే అర్హుడు. ఆయన ఒక్కసారి అందరి కోసం మరణించాడు అనే దానికి సూచన. ఆ బూడిదతో కూడా నీళ్లు కలిపి దాని ద్వారా అందరినీ పరిశుద్ధపరచబడాలి అని చెప్పాడు కదా. ఇవాళ కూడా మనం యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా నీళ్ళల్లో మన పాపాలు కడగబడుతున్నాయి, యేసుక్రీస్తు వారి మరణం ద్వారా మన పాపాలు కడగబడుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవడానికి, ఇజ్రాయెల్లో అర్థం చేసుకోవడానికి దేవుడు పాత నిబంధనలో ఇదంతా కూడా పెట్టాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకోరో, యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవరో వాళ్ళు వాళ్ళ పాపానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది, నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముతారో వాళ్ళు వాళ్ళ పాపాలకి క్షమాపణ పొందే అవకాశాన్ని పొందుకుంటారు. అందుకే దానికి గుర్తుగానే ఎలా అయితే ఇలా పవిత్రపరచబడరో వాళ్ళని ఇజ్రాయెల్లో నుండి కొట్టేయాలి అనే ఆజ్ఞ కూడా పాత నిబంధనలో ఇవ్వబడింది. ఈ భావం ఇంపార్టెంట్ కాబట్టి అది పాపాన్ని కడిగేది అనే భావం కాకుండా ఎవరెవరైతే దాన్ని ముట్టుకుంటారో వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు అపవిత్రులు అని చెప్పాడు. ఎందుకంటే దానిలో ఉన్న భావాన్ని వీళ్ళు కూడా మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో. మేము పట్టుకున్నాం కాబట్టి మా పాపాలు పోయే అనుకుంటే కుదరదు. అది ఏ ఉద్దేశంతో దేవుడు పెట్టాడో ఆ ఉద్దేశాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉద్దేశం కాకుండా వేరే ఏ ఉద్దేశంతో దాన్ని పట్టుకున్నా కానీ అది పాప క్షమాపణ కోసం అవ్వదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువేశారు. యేసుక్రీస్తు వారి రక్తం మన పాపాలను కడుగుతుంది. ఆ రక్తాన్ని ముట్టుకున్న సైనికులందరూ పరిశుద్ధులైపోతారా? అవరు కదా. ఏ భావముతో యేసుక్రీస్తు వారి మరణాన్ని మనం నమ్ముతున్నాం అనే దాన్ని బట్టి మన పాపాలు పోతాయా పోవా అనేది ఆధారపడి ఉంటుంది. దేవుడు అల్టిమేట్గా మనసును చూస్తాడు కాబట్టి దాని భావం ఇజ్రాయెల్కి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో దాన్ని ఎవరెవరైతే పట్టుకుంటారో, దాన్ని చంపిన వాళ్ళు, దాన్ని కాల్చిన వాళ్ళు, ఆ బూడిదని తెచ్చిన వాళ్ళు కూడా ఒక రోజు అంతా అపవిత్రులై ఉండాలి అని దేవుడు పెట్టాడు. ఇదంతా కూడా పాపాన్ని దూరం చేసే యేసుక్రీస్తు వారిని గుర్తించడానికి. పాత నిబంధనలు ఎలా అయితే శరీర సంబంధమైన మరణాన్ని ముట్టుకున్న వాళ్ళు దీని ద్వారా పవిత్రపరచబడతారో, కొత్త నిబంధనలో పాపం చేసిన వాళ్ళు, ఆత్మీయ పాపం చేసిన వాళ్ళు, తప్పులు పాపాలు చేసి ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా తిరిగి జీవింపజేయబడుతున్నారు, మరణానికి దూరం అవుతున్నారు, నిత్య నరకానికి దూరం అవుతున్నారు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారిని చూపించడానికి దేవుడు ఈ ఆచారం పెట్టాడు అనేది మనం గమనించాలి. ఇప్పుడు దాకా దేవుడు పెట్టిన అన్ని కూడా యేసుక్రీస్తు వారిని చూపించడానికే. ప్రత్యక్ష గుడారం అయినా, ప్రత్యక్ష గుడారంలో బలులైనా, బలిపీఠం అయినా అన్ని కూడా యేసుక్రీస్తు వారిని చూపించడానికే. యాజకులు కూడా యేసుక్రీస్తు వారిని సూచించడానికే. యాజకులన్నా మారుతూ ఉంటారు, యేసుక్రీస్తు వారు మాత్రం మనకి నిరంతర యాజకుడు. యాజకులన్నా పాపం చేసే అవకాశం ఉంది, వాళ్ళు కూడా వాళ్ళ పాపాల బదులుగా బలు అర్పిస్తారు. అంతేగాని యేసుక్రీస్తు వారు మాత్రం మనకి నిరంతర యాజకుడు ఎందుకయ్యాడు అంటే యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు కాబట్టి ఆయన బదులుగా వేరే వాళ్ళు చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మనకి నిరంతర యాజకుడు. పాత నిబంధనలో ఏదైనా బలులైనా, ప్రత్యక్ష గుడారమైన, యాజకులైన, ఆచారాలైన ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారిని సూచించడానికే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎర్రని పేయ గురించి ఇప్పుడు దాకా మనం చదువుకోలేదు కాబట్టి దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా అన్నిటి గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం. అక్కడ ఆల్రెడీ యేసుక్రీస్తు వారి యొక్క భావాన్ని అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా వచ్చిన ప్రతి చోట నేను గుర్తు చేయట్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరికైనా ఇందులో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఒకడు గుడారములో చచ్చిన ఎడల దాన్ని గూర్చిన విధి ఇది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారములోనున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూతవేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వాన్నైనను, శవమునైనను, మనుష్యుని ఎముకనైనను, సమాధినైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. ఆ పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలను. పారు నీళ్ళు అంటే స్వచ్ఛమైన నీళ్లు. పారు నీళ్లు పోయవలను. తరువాత
తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్త ఉపకరణముల మీదను అక్కడున్న మనుష్యుల మీదను ఎముకనే గాని నరకబడిన వాన్నే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దాన్ని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుడి మీద దాన్ని ప్రోక్షింపవలెను. 7వ దినము నాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. ఇదంతా కూడా మరణాన్ని ముట్టిన వాళ్ళకి ఆ ఎర్రని పెయ్య యొక్క బూడిద ద్వారా పవిత్రపరచడానికి దేవుడు ఇదంతా కూడా పెట్టాడు. ఇదంతా కూడా కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారికి సూచన. మరణాన్ని ముట్టుకున్న వాళ్ళకి ఏం జరిగిద్ది అనేది ఇక్కడ చెప్తున్నాడు. పాత నిబంధనలో శరీరపరమైన మరణాన్ని చూపించి కొత్త నిబంధనలో పాపము అనే నిజమైన మరణాన్ని, ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజములో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచెను. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వానికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడే ఉండును. అపవిత్రుడు ముట్టునది యావత్తును పవిత్రుడు. దాన్ని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందరు. ఆ మరణాన్ని ముట్టిన వాడిని పవిత్రపరచడానికి యాజకుడు వెళ్తాడు కదా, ఆ యాజకుడు దీన్ని ముట్టుకున్నాడు కాబట్టి యాజకుడు కూడా సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అన్నాడు. యేసుక్రీస్తు వారు మన పాపాలను కడగడానికి పాప శరీరాకారంతో వచ్చి మనలాగా బాధను కష్టాలను అనుభవించి మరీ మన పాపాన్ని కడిగాడు అనడానికి ఇదంతా కూడా సూచన. మన పాపాలని ఆయనే భరించుకున్నాడు, మన రోగాలని ఆయనే భరించుకున్నాడు, మన బదులుగా ఆయన చనిపోయి మనకు రక్షణ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం కదా. ఈ వచనాలన్నీ కూడా వీటన్నింటి యొక్క భావం ఏంటంటే యేసుక్రీస్తు వారిని సూచించడం. యేసుక్రీస్తు వారు మాత్రమే నిజమైన పాపాన్ని కడగలడు అనే దాన్ని సూచించడం. పాత నిబంధనలో ఏ ఆజ్ఞ అయినా కానీ అది యేసుక్రీస్తు వారిని సూచించేదే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాత నిబంధన భావాన్ని గమనించాలి కానీ ఈ ఆజ్ఞల్ని అక్షరానుసారంగా ఆచరించకూడదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కొత్త నిబంధన ఇచ్చేశాడు కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చారు, పాత నిబంధనని పూర్తిగా నెరవేర్చారు, సంపూర్తి చేశారు, దాన్ని నెరవేర్చి కొట్టేశారు, మనకి కొత్త నిబంధన ఇచ్చారు. కాబట్టి మనం ఈరోజు పాటించాల్సింది కొత్త నిబంధన, పాత నిబంధన కాదు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనకు సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. చదివేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ 18వ అధ్యాయంలో ఈరోజు మనం మాట్లాడుకున్న దశంభాగం గురించి కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దశంభాగం అనేది ఏదో వ్యాపారంలా కాకుండా దేవుడికి మనం ఎంత ఇస్తే దేవుడు మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడు, అదేదో వడ్డీ వ్యాపారంలా కాకుండా మనం ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా కాకుండా దేవుడి పరిచర్య ఇంకా ఎక్కువ మందికి వెళ్ళడానికి, అలాగే దేవుడు మనకి ఏదైనా చేస్తే దానికి కృతజ్ఞతగా దేవుడి పరిచర్య కోసం దాని భావాన్ని గమనిస్తూ చేయండి. అంతేగాని భూలోక సంబంధమైన ఆశల కోసం దేవుడు పెట్టిన ఆజ్ఞలను వాడుకోకండి. మరలా చెప్తున్నాను, భూమి మీద ఆశల కోసం, భూమి మీద కోరికల కోసం దేవుడి వాక్యాన్ని తప్పుగా మనం వాడుకోకూడదు. వాడుకుంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మన మీదకి తీర్పుని తీసుకొస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం దశంభాగం అనుకోలేదు కొత్త నిబంధనలో, తక్కువైనా ఎక్కువైనా దేవుడు ఎవరిని ఎంత ప్రేరేపిస్తే అంత మీ సేవకులకో, మీ పాస్టర్లకో, ఎవరైనా బోధకులకో, సువార్థికులకో మీరు ఇవ్వచ్చు. మీరే ఇంకా దీనులకు సహాయం చేస్తే, మీరే ఇంకా పేదవాళ్ళకి సహాయం చేస్తే, డబ్బుల రూపంలో కాకుండా వస్తువుల రూపంలో పాస్టర్లకు కానీ, సేవకులకు కానీ, బోధకులకు కానీ, పేదవారికి కానీ, బేదవారికి కానీ, ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ సహాయం చేస్తే అది ఇంకా మంచిది. ఒకవేళ అలా చెయ్యలేని వాళ్ళు డబ్బుల్ని దేవుడి పరిచర్య కోసం వాడేటప్పుడు దాని భావాన్ని కూడా గమనించి దాని ప్రకారంగా ప్రవర్తిస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఈ 2 అధ్యాయాల్లో ఏదైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం నుండి మనం రేపొద్దున మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం మీరు అందరూ కూడా ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహాయం చేయండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.